వెల్కమ్ బ్యాక్. అంతరిక్షంలో భారత్ మరో మైలురాయిని ఆవిష్కరించింది. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థలకు బాటలు వరించింది ఇస్రో. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కై రూట్ డ్రీమ్ ప్రాజెక్ట్ విక్రమ్-1 మిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. విక్రమ్-1 రాకెట్ స్పేస్కు హలో చెప్పింది. ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమేనని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ స్కై రూట్ సంస్థ సిబ్బందిని ప్రశంసించారు. ఈ రాకెట్ సాంకేతికత పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లడం మరో గుర్తుండిపోయే ఘటన. స్పేస్ కి హలో చెప్పిన విక్రమ్-1. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి బాటలు. రోదసిలో స్కై రూట్ చరిత్ర, విక్రమ్-1 విజయవంతం. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి సరికొత్త బాటలు పడ్డాయి. నూతన శకం ఆరంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం సరిగ్గా మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. హలో స్పేస్ విక్రమ్-1 వచ్చేసింది అంటూ ప్రయోగం విజయంపై స్కై రూట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తులో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ LEOలో ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఉన్నాయి. 2022లో విక్రమ్-S ద్వారా భారత తొలి ప్రైవేట్ రాకెట్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కై రూట్ ఇప్పుడు విక్రమ్-1తో దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ ప్రయోగం చేపట్టడం విశేషం. మిషన్ ఆగమన్ పేరుతో స్కై రూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్కు ఆ పేరు పెట్టారు. విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసెర్వ్, D-క్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కై రూట్కు చెందిన స్కోప్ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారంతో భవిష్యత్తు వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమే అని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ స్కై రూట్ సంస్థ సిబ్బందిని ప్రశంసించారు. ఈ రాకెట్ సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మొత్తానికి మొదటి అటెంప్ట్లోనే విక్రమ్-1 రాకెట్ సక్సెస్ కావడంతో మరిన్ని ప్రైవేటు ఉపగ్రహ ప్రయోగాలకు లైన్ క్లియర్ అయింది.